హలో అండి, ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ షర్ట్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ షర్ట్ అండి. ఇది వచ్చేసి 4th క్లాస్ పాపకైతే స్టిచ్ చేశాను అనమాట. అయితే కాలర్ కానీ తర్వాత స్టిచ్చింగ్ కానీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అలానే లోపల సైడ్ లోడింగ్ పద్ధతిలో అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. చూడండి, ఎక్కడే కానీ ఖర్చులు బయటికి రాకుండా. సో అది ఎలాగో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. అయితే ఇది వచ్చేసి 2 షర్ట్లు అయితే స్టిచ్ చేయాలన్నమాట. అందుకోసం నేను ముందుగా షర్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం కింద అంచులు సమానంగా ఉండేటట్టు ఇలా స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 సైడ్లు ఇలా సమానంగా పెట్టుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు షర్ట్ పొడవు అలానే షోల్డర్ తర్వాత షర్ట్ లూజ్ ఈ 3 కొలతలు చూసుకోవాలి. మీకున్న కొలతలతో బట్టి తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ షర్ట్ పొడవు వచ్చేసి 21. సో ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆదికి ఇచ్చిన షర్టుతో ఇలా మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఎలా అనేది చూడండి. ఫస్ట్ నీట్గా ఇలా సర్దుకోవాలి. ఇక్కడ మనము కాలర్ దగ్గర నుంచి కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి లెంత్ అనేది చూసుకోవాలి. నాకైతే ఇక్కడ 21 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి ఆ హ్యాండ్స్ వరకు కొలుచుకోవాలి. ఇక్కడ నాకైతే 14 and 15 ఇంచెస్ అయితే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. సో ఈ 3 మెజర్మెంట్స్ ఉంటే చాలండి మనం షర్ట్ అనేది కటింగ్. సో ఇక్కడైతే ఇలా మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. సో టోటల్ ఇలా మెజర్మెంట్స్ అయితే రాసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ అయితే 1.5 ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను. మనము బటన్స్ కాజాల్ పట్టీ కోసం అనమాట. ఇలా మార్కింగ్ చేసిన లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా కింద సైడ్ కూడా 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అందుకోసము. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము కింద ఫోల్డింగ్కి మార్క్ చేసాం కదా, అక్కడే వదిలేసి 1.5 ఇంచ్ వదిలేసి మనం అక్కడి నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు షర్ట్ పొడవు వచ్చేసి 21 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే వేసాను. షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో హాఫ్ చేసుకోవాలి. హాఫ్ వచ్చేసి 7.5 అయితే వస్తుంది. సో ఇలాగా మనము 1.5 ఇంచు బటన్స్ కాజాల్ పట్టీ కోసం వదిలాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ అయితే వేసుకోవాలి. అది 1.5 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మార్కింగ్ వేసుకొని 2.5 ఇంచెస్కి ఇలా నెక్ పొడవు వెడల్పు అయితే తీసుకోవాలన్నమాట. 2.5 అయితే సరిపోతుంది 4th క్లాస్ పాప కాబట్టి. సో ఇలా తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ అయితే ఇవ్వాలన్నమాట, వీడియోలో కనిపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకున్నామో సో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 1 ఇంచెస్ ఖర్చులోకి అయితే టోటల్ 9 ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా సో ఇలా 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా మనము షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డౌన్కి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో మార్కింగ్ అయితే వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో కట్ చేసుకుందాము. మనము ఇక్కడ ఫోల్డింగ్ చేసాం కదా, ఫోల్డింగ్ కోసం 1.5 అయితే వదిలాం కదా, అక్కడ నుంచి క్రాస్గా డ్రా చేసాం. క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇలాగా. సో నెక్స్ట్ ఇలా మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలి. చూడండి, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను క్లారిటీగా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా స్కర్ట్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అనేది వీడియోస్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇలా ఫోల్డింగ్స్ ఉన్న వైపు అయితే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే డ్రా చేసుకోవాలన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మనం
2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకొని డ్రా చేసుకోవాలి. సో ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా. సో ఇలాగే బ్యాక్ పార్ట్ కోసం కూడా 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్కి అయితే ఇలా డ్రా చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి 2.5, అలాగే డౌన్ వచ్చేసి 1 ఇంచు ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. మనకు బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ డౌను, 2.5 ఇంచ్ విడ్త్ అనమాట. సో ఇలా క్రాస్గా అయితే తీసేసుకోవాలి. సో అర్థమైంది కదా, ఇలా అయితే డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రంట్ బ్యాక్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. సో ఇలా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. హ్యాండ్స్ కోసం ఇలా మిడిల్లో క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్ డ్రా అయితే చేసుకున్నాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 అలా అయితే ఎక్స్ట్రా ఏమన్నా వస్తే స్టిచ్చింగ్లో మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా నేనైతే ఇక్కడ 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వస్తే కటింగ్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్లో. సో అలా ఇక్కడైతే 7 ఇంచెస్ కదా, మనకి టోటల్ 8 ఇంచెస్ రావాలి. కింద ఫోల్డింగ్కి 1/2 ఇంచు, పైన ఫోల్డింగ్ 1/2 ఇంచ్ అనమాట. సో టోటల్ 8 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. సో డౌన్ వచ్చేసి 8 ఇంచెస్లో 3.5 ఇంచెస్ మైనస్ చేసి ఇలా డౌన్ అయితే తీసేసుకోవాలి. సో ఈ 2 మార్కింగ్లు ఇలా డ్రాస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఖర్చుల కోసం 1 ఇంచెస్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి 2. ఇప్పుడు కట్ చేసుకుందాము. సో కటింగ్ అయితే చేసుకుందాం ఇలాగా. సో అర్థమైంది కదా, ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను క్లారిటీగా. సో అంతేనండి, నేను స్టిచ్చింగ్లో లోత్ అనేది తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్కి అలాగే హ్యాండ్స్కి. సో అందుకే ఇక్కడ చూపించలేదు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ పట్టి జాయిన్ చేస్తాం కదా, దానికోసం అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి, అలా క్లాత్ అయితే తీసుకోవాలి. సో దానికోసం ఇలా 4 ఇంచెస్ అయితే క్లాత్ అయితే తీసుకోవాలి. 4 ఇంచెస్ క్లాత్ ఇలా మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు మనం 4 ఇంచెస్కి మార్క్ చేస్తాం కదా, దానిపైన ఇలా అయితే పెట్టుకొని బ్యాక్ నెక్ అలాగే షోల్డర్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే చేసుకొని ఆర్మ్ డౌన్ దగ్గర కూడా సో ఇలా మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర పట్టీ కోసం అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జోబీ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి. సో మనకి పొడవు వచ్చేసి 6 ఇంచెస్, వెడల్పు 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. సో ఇలాగా జోబ్ అయితే రెడీ అయిపోతుంది. సో అంతేనండి, చాలా ఈజీగా షర్ట్ కటింగ్ అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. సో వీడియో లెంత్ అవుతుందనేసి నేను 2 పార్ట్స్ కింద అయితే చూపిస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదన్నా వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను.